హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే లాజిక్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దామండి. దీంట్లో క్వశ్చన్ నెంబర్ 1, ద ఏరియా ఆఫ్ ఎ రాంబస్ హ్యావింగ్ వన్ సైడ్ ఈస్ 10 సెంటీమీటర్ అండ్ డయాగ్నల్ ఇస్ 12 సెంటీమీటర్. ఫైండ్ ద ఏరియా అని అడుగుతున్నాడు. మనకు రాంబస్లో ఒక రాంబస్ తీసుకుందాం. ఈ రాంబస్లో మనకి సైడ్ ఇచ్చేసాడు, అలాగే మనకి వన్ ఆఫ్ ది డయాగ్నల్ ఇచ్చాడు. దాని ఏరియా ఎంత అడుగుతున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, రాంబస్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ మనకు 10 సెంటీమీటర్స్ ఉంది అనుకుందాం. ఇది కూడా ఎంత ఉంటుందో చెప్పండి 10, తర్వాత ఎంత ఉంటుందో చెప్పండి 10, ఇక్కడ ఎంత ఉంటుందో చెప్పండి 10. తర్వాత డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ ఉంటాయి అండ్ బైసెక్ట్ అవుతాయి. డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ అయితే బైసెక్ట్ అవుతాయి. ఇప్పుడు డయాగ్నల్ 1 చూద్దాం. డయాగ్నల్ మొత్తం ఎంత ఇచ్చాడు చెప్పండి, ఇక్కడ 12. డయాగ్నల్ 12 ఇచ్చాడు కాబట్టి దీన్ని ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది. ఇక్కడ కూడా ఎంత వస్తుంది చెప్పండి 6. క్లియర్? ఎందుకంటే డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్. నౌ బై యూజింగ్ ద పైథాగరస్ ట్రిప్లెట్స్, ఇక్కడ సైడ్ 6 ఉంది ఈ ట్రయాంగిల్లో, ఇక్కడేమో ఎంతో ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈ డయాగ్నల్ వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ 6, 10 ఉన్నప్పుడు పైథాగరస్ ట్రిప్లెట్స్ పక్కన ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి 8. ఇక్కడ 8 ఉంటే ఇక్కడ కూడా ఎంత వస్తుంది చెప్పండి 8. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? అయిపోయింది. ఇప్పుడు డయాగ్నల్ 1 వచ్చేసరికి వాట్ ఇస్ ద లెంత్ చెప్పండి 6 + 6 అని 12 అని చెప్పొచ్చు. సెకండ్ డయాగ్నల్ లెంత్ ఎంత అంటే 8 + 8, 8 + 8 ఈజ్ ఈక్వల్ అని చెప్పండి 16 అని చెప్పొచ్చు. దెన్ ఏరియా ఆఫ్ ఏ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద ఫార్ములా వీఆర్ గెటింగ్, ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ d1 ఇంటూ d2. సో ½ ఇంటూ d1 ఇంటూ d2 చేయొచ్చు. క్లియర్? సో వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ రాంబస్ చెప్పండి ½ ఇంటూ d1 ఇంటూ d2. దెన్ ½ ఇంటూ d1 వాల్యూ కెన్ సబ్స్టిట్యూట్ ద 12, అలాగే d2 వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి చెప్పండి 16. 2 ఎన్నిసార్లు చెప్పండి, ఇక్కడ 8 టైమ్స్ పోతుంది. 12 8 సార్ ఎంత చెప్పండి 96 సెంటీమీటర్ స్క్వేర్. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? బాగా గుర్తుపెట్టుకోండి, మనం యాక్చువల్గా సైడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఏంటి ఫార్ములా, d1² + d2² ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా 4a². ఇలా కాకుండా మనకు ఒక్కటే కాన్సెప్ట్ అండి, మనకి రాంబస్లో డయాగ్నల్స్ రెండు పర్పెండిక్యులర్ ఉంటాయి, డయాగ్నల్స్ బైసెక్ట్ అవుతాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒక రాంబస్ కనుక మనం డయాగ్నల్స్ డ్రా చేస్తే దట్ ఈస్ టర్న్ ఇంటూ 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అండి. ఆ 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కూడా కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అయితే అనమాట. క్లియర్? నెక్స్ట్ వన్, a polygon has 54 diagonals, the number of sides of the polygon అడుగుతున్నాడు. క్లియర్? వెరీ ఇంపార్టెంట్ అండి. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఈజ్ ఈక్వల్ టు వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఈజ్ ఈక్వల్ టు we have one formula. what is the formula చెప్పండి, n into n minus 3/2, n into n minus 3/2. ఈ ఫార్ములా అస్సలు మర్చిపోవద్దు. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ చాలా సార్లు అడిగాడు. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా అంటే n into n minus 3/2. క్లియర్? ఇప్పుడు డయాగ్నల్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం n వాల్యూ, మనకు నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇచ్చేస్తాడు. ఎంత ఇచ్చాడు చెప్పండి 54. నో వాట్ హ్యావ్ టు డూ ఈజ్, మనం ఇప్పుడు డైరెక్ట్గా n వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకునే చేసే కన్నా, సింప్లిఫై చేసుకునే కన్నా త్రూ ఆప్షన్ సాల్వ్ చేసుకోవడం బెటర్ అండి. క్లియర్? ఆప్షన్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఏమో 7 ఉంది, సెకండ్ ఆప్షన్ ఏమో 9 ఉంది, థర్డ్ ఆప్షన్ ఏమో 12 ఉంది, ఫోర్త్ ఆప్షన్ 15 ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం n ఈజ్ ఈక్వల్ టు 10 అనుకుందాం. 10 అనుకుని సాల్వ్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ కన్నా ఈ వాల్యూ పెద్దదైతే 12, 15 చెక్ చేసుకుంటాం అన్నమాట. ఒకవేళ వాల్యూ అనేది 10 కన్నా చిన్నగా వచ్చింది అనుకోండి, అప్పుడు మనం 7, 9 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. క్లియర్? ఎందుకంటే ఈ 4 ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకునే కానీ ఇలా చేసుకోవడం బెటర్. క్లియర్? ఇప్పుడు n వాల్యూ 10 అనుకుంటే నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఎంత చూద్దాం చూడండి, 10 into 10 minus 3 ఎంతండి 7/2. అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి 7 5 టైమ్స్ కాబట్టి, సారీ 2 5 టైమ్స్ కాబట్టి 7 5 ఎంత వచ్చింది చెప్పండి 35 వచ్చింది. అంటే డెకాగాన్లో నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఉంటే చెప్పండి 35. క్లియర్? ఇప్పుడు మనకి ఇక్కడ 54 ఉంది కాబట్టి ఖచ్చితంగా అబౌట్ 10 కదా. అబౌట్ 10 కాబట్టి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చెప్పండి, 12 ఉంది, 15 ఉంది. 12 చెక్ చేసుకుందాం. 12 చెక్ చేసుకున్నప్పుడు చెప్పండి n వాల్యూ 12 పెట్టుకుంటే 15 into 15 minus 3, 15 minus 3 ఎంతండి 12 పెట్టుకుందాం. 12 పెట్టినప్పుడు చెప్పండి 12 into 12 minus 3 ఎంతని, 12 minus 3 9, 9/2. క్లియర్? అప్పుడు చెప్పండి 2 అమౌంట్ అని చెప్పండి 6 టైమ్స్. అప్పుడు 6 9 ఎంత వచ్చింది చెప్పండి 54. క్లియర్? డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ n వాల్యూ 12 పెట్టుకుంటే డైరెక్ట్గా మనకి ఎంత వచ్చింది చెప్పండి 54 వచ్చింది. మనకి ఇచ్చిన డయాగ్నల్స్ కూడా 54 కాబట్టి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఎంత చెప్పండి 12. 12 అనే దాన్ని ఏమని పిలుస్తాము, డో డెకాగాన్ అని పిలుస్తాం అన్నమాట. సో మనకి డో డెకాగాన్లో 54 డయాగ్నల్స్ ఉంటాయి. క్లియర్? ఇప్పుడు చెప్పండి నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఫార్ములా ఎంత, n into n minus 3/2. క్లియర్? నెక్స్ట్ వన్, the area of an equilateral triangle is 400√3 square meters. its perimeter ఎంత అని అడుగుతున్నాడు. we know that ఒక ఈక్వల్ ట్రయాంగిల్ ఒక ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా √3/4a². సిమిలర్లీ పెరిమీటర్ ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ అని చెప్పండి 3a. ఈ ఫార్ములాస్ అస్సలు మర్చిపోకూడదు. ఇక్కడ రాస్తున్నా చూడండి, ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ ట్రయాంగిల్ √3/4a². ఎప్పుడు ఇది సైడ్ ఇచ్చినప్పుడు.
ఏ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఇక్కడ సైడ్. క్లియర్? యా. సిమిలర్లీ మనకు ఒకవేళ హైట్ ఇచ్చేసాడు అనుకోండి, అప్పుడు ఏంటి ఫార్ములా అంటే ఏమని చెప్పాలి, h² √3 అని చెప్పాలి. వెన్ ఎవర్ ఇఫ్ యూ గివ్ ద హైట్ దెన్ వాట్ ఇస్ ద ఏరియా చెప్పని h² √3 హైట్ ఇచ్చినప్పుడు. సిమిలర్ హైట్ ఆఫ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఎంత అడిగాడు అనుకోండి, హైట్ ఈజ్ ఈక్వల్ ఏంటి ఫార్ములా √3/2a. క్లియర్ మై ఫ్రెండ్స్? యా. తర్వాత పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ ఏంటి ఫార్ములా చెప్పండి 3a. ఈ ఫార్ములాస్ బేసిక్ ఫార్ములాస్, ఈ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ మై ఫ్రెండ్స్? యా. నో రైట్. ఇక్కడ మనకి ఏరియా ఇచ్చేసాడు కాబట్టి ఏరియాకి ఈక్వల్ చేసుకుందాం. √3/4a² ఈజ్ ఈక్వల్ టు దీనికి ఈక్వల్ చేసి చెప్పండి 400√3. క్లియర్? యా. ఇప్పుడు √3 క్యాన్సిల్ అయిపోతుంది. a² ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పండి 1600 కదా. యా. అప్పుడు a ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది చెప్పండి 40. 600 ఎంత వస్తుంది చెప్పని 40. దాని పెరిమీటర్ ఎంత అడుగుతున్నాడు, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ ఏమని చెప్పాలి 3 × 40 కాబట్టి వాట్ ఇస్ ఆన్సర్ వీఆర్ గెటింగ్ చెప్పండి 120 centimeters. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? యా. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్లియర్? యా. నెక్స్ట్ వన్, ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ ఇస్ 96 cm². ఇట్స్ వాల్యూమ్ ఈజ్ అని అడుగుతున్నాడు. మనకు తెలుసు కదా, మళ్ళీ క్యూబ్ యొక్క ఫార్ములాస్ కూడా నేర్చుకుందాం. క్యూబ్ యొక్క ఫార్ములాస్, ఇది క్యూబ్ అనుకుంటే, ఇది క్యూబ్ అనుకుంటే, దీనిక సైడ్ ఏ అనుకుంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ ఏంటి ఫార్ములా చెప్పండి, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 4a² వస్తుందండి. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది చెప్పండి 6a² వస్తుంది. డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది చెప్పండి, డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది చెప్పండి, డయాగోనల్ ఈజ్ ఈక్వల్ ఎంత 3a అవుతుంది. అలాగే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ ఏం చెప్పండి, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? యా. ఈ ఫార్ములాస్ ఎలా వచ్చినా మనకు రెగ్యులర్ క్లాస్ నేర్చుకుందాం. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ మాత్రం జస్ట్ ఫార్ములాస్ మాత్రం చెప్పగలుగుతాను. సో లాటరల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ 4ac, టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ 6a², డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ √3a, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ a క్యూబ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చాడు చెప్పండి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు కదా. టోటల్ సర్ఫేస్ ఏరియా దేనికి ఈక్వల్ చేసి చెప్పని 6a² ఈక్వల్ చేసుకోవాలి. 6a² ఈజ్ ఈక్వల్ ఎంత చెప్పని 96. క్లియర్? యా. అప్పుడు a² ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది చెప్పని 16 కదా. యా. అప్పుడు a² ఈజ్ ఈక్వల్ 16, అప్పుడు a ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది చెప్పని 4. క్లియర్ మై డియర్ ఫ్రెండ్? యా. సైడ్ వచ్చేసింది. అప్పుడు వాల్యూమ్ అడుగుతున్నాడు కాబట్టి వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ ఏంటి ఫార్ములా చెప్పండి a క్యూబ్. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ హియర్ 4³ ఈజ్ ఈక్వల్ వాట్ ఇస్ ద వాల్యూ ఆర్ గెటింగ్ చెప్పండి 64. సో వాట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ చెప్పండి 64 cm³. I think so understand this one? Yeah. Next one. The value of 11111² ఈజ్ ఈక్వల్ ఎంత అడుగుతున్నాడు. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి మనం తెలిసిన చూద్దాం. 11² ఎంత అన్నాం అనుకోండి, 11² ఎంత అంటే ఏమొస్తుంది చెప్పండి 121. క్లియర్? యా. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 1s ఉన్నాయి కాబట్టి 1 2 వరకు వచ్చి మళ్ళీ రిపీట్ అయిపోతుంది, అంటే రివర్స్ అయిపోతుంది అన్నమాట. 1 2 2 తర్వాత మళ్ళీ రివర్స్ అయిపోయి 121 వచ్చింది. అలాగే ఇప్పుడు 111² ఎంత అని అడిగాడు అనుకోండి, ఇక్కడ ఎన్ని 1s ఉన్నాయి చెప్పండి 3 1s ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే 1 2 3 రాసి మళ్ళీ రివర్స్ అయిపోతుందన్నమాట. అంటే ఏమొచ్చి చెప్పండి 2 1 1 2 3 3 2 1. క్లియర్? ఇక్కడ అలాగే 4 1s ఉన్నాయి అనుకోండి, 4 1s ఉంటే ఏమొస్తుంది సార్ అంటే 4 1s వస్తే ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ 4 1s ఉంటే 4 వరకు వెళ్తుంది. అంటే ఇలా 1 2 3 4 రాసుకుని మళ్ళీ రివర్స్ అయిపోతాం అన్నమాట. అంటే ఏమొస్తుంది చెప్పండి 4 3 2 1, 4 మాత్రం ఒకసారి వస్తుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? యా. దీని ప్రకారం ఇక్కడ ఎన్ని 1s ఉన్నాయి చెప్పండి 5 1s ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరే సాల్వ్ చేయండి. ఏమొస్తుంది చెప్పండి మనకి 1 2 3 4 5 ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రివర్స్ ఏమొస్తుంది చెప్పండి 4 3 2 1. ఐ థింక్ సో అండర్స్టాండ్ దిస్ వన్. యా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చెప్పండి ఏమొస్తుంది చెప్పండి 1 2 3 4 5 మళ్ళీ 4 3 2 1. సో 1 2 3 4 5 మళ్ళీ 5 4 3 2 1 అంటే ఇదే కదా ఆప్షన్. యా. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? యా. నెక్స్ట్ వన్, ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ ఆఫ్ ది నెంబర్ అడుగుతున్నాడు. వెరీ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ వెరీ సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడండి. 1570² ప్లస్ 1571² ప్లస్ 1572² ప్లస్ 1573² ఇచ్చాడు. క్లియర్? యా. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మన చిన్నది కాబట్టి మనం డైరెక్ట్గా యూనిట్ డిజిట్ ఏం అప్లై చేయకుండా డైరెక్ట్ తీసుకుందామండి. 0² అని చెప్పండి 0 ప్లస్ 1² ఎంత 1, యూనిట్ ప్లేస్ మాత్రం చెక్ చేసుకుంటాం. 2² ఎంత అండి 4, 3² ఎంత 9. సో మనకి లాస్ట్లో మనకి సమ్ ఆఫ్ దీస్ నెంబర్స్ వస్తాయి అనమాట. యాడ్ చేద్దాం. 9 + 4 ఎంత 13, 13కి 1 యాడ్ చేస్తే 14, 14కి 0 అంటే 14 కదా. సో 14 లాస్ట్ ఏం వచ్చింది చెప్పండి 4 వచ్చింది కాబట్టి వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ దిస్ ప్లేస్ అంటే ఏమొస్తుంది చెప్పండి 4. Clear all of you? Yes. Any doubts, my dear friends? No. Next one. If PQRS is a rhombus and SPQ is 50, then angle RSQ is equal to ఎంత ఉంటుంది? My dear friends, ఒకసారి చూడండి.
ఇదొక రాంబస్లో పీక్యూఆర్ఎస్ ఇచ్చాడండి. పీక్యూఆర్ఎస్ ఇచ్చి మనకి ఏమి ఇచ్చాడు చెప్పండి, ఎస్పీక్యూ ఇచ్చాడండి. ఎస్పీక్యూ అంటే ఇదే కదా, ఎస్పీక్యూ అని చెప్పండి ఇక్కడ 50. క్లియర్. అదే మరి ఏమడుతున్నాడు, ఆర్ఎస్క్యూ అంటున్నాడు. అంటే ఇలా రాజేసి ఇది ఆర్ఎస్క్యూ ఎంత అడుగుతున్నాడు, ఆర్ఎస్క్యూ ఈ యాంగిల్ ఎంత క్వశ్చన్. క్లియర్. మనకు తెలియాల్సిన రాంబస్లో ఏంటంటే ఏవైతే మనకి ఈ పక్క యాంగిల్స్ ఉంటాయో ఈ సమ్ మస్ట్ అండ్ షుడ్ బి ఈక్వల్ టు 180 degrees అవుతుందన్నమాట. అంటే యాంగిల్ పీ ప్లస్ యాంగిల్ సి యాంగిల్ ఎస్ మస్ట్ అండ్ షుడ్ బి ఈక్వల్ ఎంత అవ్వాలి, 180 degrees అవ్వాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పక్క కోణాలు మొత్తం మనకి ఖచ్చితంగా ఏమవుతుంది, అడ్జసెంట్ యాంగిల్స్ మస్ట్ అండ్ షుడ్ బి 180 degrees అవుతాయి. అలాగే ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎంత ఉంటే చెప్పండి, 50 ఉంటుంది. క్లియర్. ఇప్పుడు మనకి ఇది మొత్తం 180 degreesలో ఇక్కడ 50కి వచ్చిందండి. కంప్లీట్ యాంగిల్ ఎంత ఉంటుంది చెప్పండి, కంప్లీట్ యాంగిల్ ఎంత వస్తుంది చెప్పండి, 130 వస్తుంది. అవునే కదా, 130 degrees వస్తుంది. ఇది డయాగ్నల్ కాబట్టి డయాగ్నల్స్ ఏం చేస్తాయంటే ఆపోజిట్ యాంగిల్స్ని బైసెక్ట్ చేస్తాయండి. డయాగ్నల్స్ ఆపోజిట్ యాంగిల్ని బైసెక్ట్ చేస్తాయి. అప్పుడు 130ని బైసెక్ట్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి, 65 degrees వస్తుంది. ఇక్కడ కూడా ఎంత వస్తుంది చెప్పండి, 65 degrees వస్తుంది. క్లియర్. ఇప్పుడు మనకి యాంగిల్ ఆర్ఎస్క్యూ అడుగుతున్నాడు కాబట్టి ఆర్ఎస్క్యూ వాల్యూ ఎంత ఉంది చెప్పండి, ఇక్కడ 65 degrees. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. సో రాంబస్ ఒక ప్రాపర్టీస్ ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, అడ్జసెంట్ యాంగిల్స్ మస్ట్ అండ్ షుడ్ బి ఈక్వల్ 180 degrees అవుతుంది. ఆపోజిట్ యాంగిల్స్ మస్ట్ అండ్ షుడ్ బి ఈక్వల్గా ఉంటాయి. తర్వాత ఇఫ్ యూ డ్రా ద డయాగ్నల్ బైసెక్ట్ ద ఆపోజిట్ యాంగిల్స్. ఏదైతే డయాగ్నల్ డ్రా చేసామో డయాగ్నల్ అనేది బైసెక్ట్ ద ఆపోజిట్ యాంగిల్స్. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి కంప్లీట్ చేద్దాం ఈ వీడియో. నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేసుకుందాం. క్లియర్ ఆఫ్ యూ. ఐ థింక్ సో అండర్స్టాండ్ దిస్ వన్. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. క్లియర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.